చేయండి. ఫీల్డ్లో ఉండడం మూలంగా పబ్లిక్ అరే మా అధికారులు మా కళ్ళ ముందటనే ఉన్నారనే ధైర్యం ఉంటుంది. మనం కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి మన మైండ్కి కూడా ఒక ఆలోచన వస్తుంది. మనం ఎక్కడో సెకండ్ థర్డ్ రిపోర్ట్ మీద డిపెండ్ అయితే దాని తీవ్రత మనకు అంత ఉండదు. ఇప్పుడు నేను ఎక్కడో ఉండి విన్నప్పుడు దాని అంత ఉండదు, చూస్తే దాని తీవ్రత తెలుస్తుంది. ఇమీడియట్లీ ఈ వర్క్ చేయాలి, లేదా దీనికి ఏదైనా నిధులు కేటాయించాలి, లేదా ఇది చాలా సమస్య ఉంది, లేదా ప్రాణహాని ఉంది అనేది మీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇది ఫ్లడ్ డ్యామేజ్ కింద మనం ఈ వర్క్స్ అన్ని కూడా తప్పకుండా తీసుకుందాం. మీరు అంచనాలు చేసి పెట్టాలని కోరుకుంటూ ఇంకా మా పెద్దలు షబీర్ అలీ గారు కానీ మన ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు రెస్పాండ్ కావాల్సింది. థ్యాంక్ యూ. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ మరియు పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు. ఫస్ట్ అయితే నేను ఈ సంఘటన తెలవంగానే గౌరవ ముఖ్యమంత్రి గారి నిన్న రాత్రి నుంచే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారికి నాకు వరుసగా టెలిఫోన్లో, మళ్ళీ మేము కూడా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి తో రాజు హనుమంత్ గారితో వరుసగా టచ్లో ఉన్నాం. మరి మార్నింగ్ కూడా టెలిఫోన్లో స్వయంగా ఆయననే మాట్లాడి మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు, మరి పోయే ముందు నా దగ్గర వచ్చి కలిసి పోమంటే మరి సీతక్క గారు, నేను, మహేష్ గారు, మా ఎంపీ సురేష్ షెట్కర్ గారు కలిసి సీఎం దగ్గర పోయి కలవడం, ఆయన డైరెక్షన్ తీసుకొని మేము బై రోడ్డు రావడం. మళ్ళీ ఇప్పుడు సీఎం గారు వస్తా అన్న తర్వాత ఫిజిబిలిటీ లేదని ఇక్కడ హెచ్ మార్క్ కనిపించలేదు, దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మెదక్ వెళ్ళిపోవడం. ఎనీహో ఈ యొక్క రివ్యూ మీటింగ్కి అధ్యక్షత వహిస్తున్న జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎస్పీ రాజేష్ గారు, దాంతో సహా మన సురేష్ షెట్కర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జహీరాబాద్ గారు, ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, మార్కెటింగ్ చైర్మన్ చంద్రకాంత్ గారు, అలాగే ఇక్కడ స్పెషల్ ఇన్వైటీస్గా వచ్చిన అడిషనల్ డీజీ నాగిరెడ్డి గారు, మరియు డిఐజీ తఫ్సీర్ ఇక్బాల్ గారు, అలాగే ఎస్పీ కామారెడ్డి గారు, మరియు హోల్ రెండు జిల్లాలకు ఇన్ఛార్జ్గా స్పెషల్ ఆఫీసర్గా ఉన్న రాజు హనుమంత్ గారు, మరి జిల్లా నుంచి వచ్చిన మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు. ఫస్ట్ అయితే మేడం మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లకు ధన్యవాదాలు తప్పదు. ఎందుకంటే వాళ్ళు నైట్ అంతా రిస్క్ టీంలను మరి ఎస్డిఎఫ్ కానీ ఆర్డిఎఫ్ కానీ వాళ్ళని తీసుకొని యాడారం విలేజ్లో రాత్రి 1:30కు 9 మెంబర్స్కి స్కేప్ తీసుకొచ్చినారు. ఇన్ కేస్ మార్నింగ్ వరకు ఉంటే ప్రమాదం జరిగేవాళ్ళు, కానీ అంత రాత్రి నేను కూడా అనుకున్నా ఇంత రాత్రి ఎట్లా బాబు పొద్దుగల వరకు ఏమవుతుందో వీళ్ళు అనుకున్న సమయంలో మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ ఆ రిస్క్ టీంతో కాపాడినందుకు నేను బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సీఎం గారి తరఫు నుంచి మంత్రి మీ అందరి తరఫు నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్కి అండ్ ఎన్డీఆర్ఎఫ్కు కానీ ఎస్డిఆర్ఎఫ్కు కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెంబర్ 2 మేడం, థ్యాంక్ యూ. ఎకరా స్కూల్ అని అలా 19 స్కూల్స్ టీచర్స్ ఒక ఫెస్టివల్ పెట్టుకున్నారు. దాంట్లో పోయిన వాళ్ళని కూడా సక్సెస్ఫుల్గా తీసుకొచ్చినారు. ఇక పాల్వంచల్లో కూడా ఒక వ్యక్తిని పవర్ తీసుకొచ్చినారు. రాజంపేట మీరు చెప్పినట్టు ఒక డాక్టర్ ఆర్ఎంపీ బీదవాడు చనిపోయినారు. మరి రాత్రికి మా అక్కడ కాంగ్రెస్ విలేజ్ ప్రెసిడెంట్లు, మార్కెటింగ్ చైర్మన్, మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అందరు పోయి అక్కడ 10,000 రూపాయల ఆర్థిక సాయం చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ క్యాంపస్ కానీ మరి బ్రెడ్స్, ఎర్లీ మార్నింగ్ ఉప్మా అన్ని విధంగా గవర్నమెంట్తో సహా మా కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించినందుకు మీ తరఫున మా జిల్లా కాంగ్రెస్ నాయకులు చురుకుగా పాల్గొని సహకార చర్యలు పాల్గొన్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మూడోది మేడం, మీరు అన్ని ఎక్స్పీరియన్స్తో అన్ని అవకాశం ఇచ్చినారు. ముఖ్యంగా ఈ నేషనల్ హైవేతో వల్ల చాలా శ్రీనివాస్, మీ పేరు శ్రీనివాస్ కదా, శ్రీనివాస్ గారు పీడీ గారు కొంచెం డ్యామేజ్ అయిన రోడ్కి ఇమ్మీడియట్లీ చేయండి. అదే చాలా ఇంపార్టెంట్, హైవే క్లోజ్ కావడంతో. దాంతో సహా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ శ్రీనివాస్, ఇక అట్లాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, R&B ఈ 4 డిపార్ట్మెంట్లు ఉంటాయి మాకు ఎక్కువ మట్టుకు.
దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మెడికల్, మేడం చెప్పినట్టు డ్రింకింగ్ వాటర్, ఇవి అన్ని సమస్యలు వస్తాయి. ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారు ఉన్నారా? మీరు కూడా రిస్క్ తీసుకొని ఒక 2 ఏరియా తప్ప మొత్తం కామారెడ్డి అన్ని కాన్స్టెన్సీకి కంప్లీట్గా అందరు, నేను కూడా ఊహించలేదు కరెంటు మీరు ఇవ్వగలుగుతారు, కానీ నైట్ అంతా ఇచ్చినందుకు మీకు మీ డిపార్ట్మెంట్కి కూడా ధన్యవాదాలు, బాగా చేసినారు. అట్లనే ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక ముందు మీరు ఇంకా కోఆర్డినేషన్తో కలెక్టర్ గారు మా వాళ్ళతో వాళ్ళు కూడా ఉంటారు, మేము కూడా ఇక్కడనే ఉంటారు, ఇంకా కోఆర్డినేషన్ చేస్తారని తెలియజేస్తూ ఇప్పుడు మా లోక్సభ ఎంపీ మన సురేష్ షెట్కర్ గారు. గౌరవనీయులు మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారికి, మరి మా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు తెలంగాణ